ఇస్తున్నారు. మరి ఆల్రెడీ వక్తలు చెప్పారు, యోగా యొక్క ఇంపార్టెన్స్ నిత్య జీవితంలో మరి మన ప్రజలందరికీ ఎంత అవసరమో ఆల్రెడీ విశదీకరించారు. చిల్డ్రన్స్కి ముఖ్యంగా పెద్దవారు కంపల్సరీ మరి యోగా ప్రతిదినము చేస్తే మరి మందుల యొక్క అవసరము ఉండదు. సహజంగా ఏదైతే మన బాడీకి మన అవసరమైన ప్రాణవాయువుని కానీ ఇంకా మిగతా ఏవైతే ఇస్తామో మనం అప్పుడు సహజంగా మన బాడీలో నిరోధక శక్తి పెరిగినప్పుడు మనకి రోగాలు రావు. సహజంగా ఏదైతే మనం డెవలప్ చేసుకున్నామో దానివల్ల మనకి కలకాలం నిలుస్తుంది. కాబట్టి చిన్నారులందరూ ఏదైతే ఈ పోటీలో పాల్గొంటున్నారో ఇంకా దీన్ని ప్రజలందరిలో వ్యాపింప చేయాల్సిన అవసరం ఉంది. మన భారతదేశము మీ అందరికీ తెలుసు, ప్రపంచ మరి ఆధ్యాత్మిక గురువు, మరి యోగా యొక్క గురువు పతంజలి గారికి మనము ఇప్పుడే మనం నమస్కరించుకున్నాము. మరి భారతదేశంలో సనాతనంగా ఎంతో పురాతన కాలం నుండి వస్తున్న ఎంతో మంచి విద్య, యోగ విద్య కొంత మరుగున పడిపోయింది. దాని యొక్క ఇంపార్టెన్స్ ఇంకా ఇప్పుడిప్పుడు బహిర్గతం అవుతుంది. దాన్ని ఇంకా వ్యాప్తి చేసి ప్రజలందరూ దాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. తద్వారా మరి శంకర్ గారు చెప్పినట్టుగా రవికుమార్ గారు క్లియర్గా చెప్పారు, యోగా చేయడం వలన మరి ఆరోగ్యం సమకూరుతుంది. ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడు మంచి ఆలోచనలు చేయగలుగుతామని, మంచి ఆలోచనలు చేసే వ్యక్తి తన కుటుంబాన్ని, దేశాన్ని మంచి మార్గంలో నడిపించడానికి అవకాశం ఏర్పడుతుందని ఎంతో చిన్న వాక్యంలో చాలా పెద్ద ఆలోచనను తెలియజెప్పారు. వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాబట్టి ఇంకా మనము ఈ యోగాను అనుసరించి నిత్య జీవితంలో మరి అందరూ అనుసరించాల్సిన అవసరము, పిల్లల్లో ముఖ్యంగా ఇటువంటి కాంపిటీషన్స్ అన్నీ ఇంకా శంకర్ గారికి ఇంకా స్కూల్స్లో కూడా చిన్న చిన్న కార్యక్రమాలు సండే రోజు ప్రతి స్కూల్లో నిర్వహించి చిన్న చిన్న వాళ్ళకి టోర్నమెంట్లా కండక్ట్ చేసి అక్కడ వారికి బహుమతులు ప్రదానం చేస్తే స్కూల్స్లో డెఫినెట్గా ఇంకా ఇది అందరిలో నాటుకుపోతుంది. దాని మీద అభిమానం తప్పకుండా పెరుగుతుంది. తద్వారా సమాజానికి ఉపయోగపడుతుందని నేను విశ్వసిస్తున్నాను. ఈ టోర్నమెంట్స్ ఇంకా భారీ ఎత్తున నిర్వహించడానికి తప్పకుండా సింగరేణి కాలేజ్ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామని, మరి ముందే చెప్తే ఇంకా మా టీంని కూడా పంపించి ఇంకా మీకు తోడ్పాటును అందిస్తామని, తప్పకుండా దీన్ని ఇంకా శంకర్ గారు ముందుకు తీసుకెళ్లాలని, భగవంతుడు ఈ తీసుకెళ్ళడానికి అన్ని శక్తి సామర్థ్యాలు శంకర్ గారికి అందజేస్తారని, నా సహాయ సహకారాలు కూడా అందజేస్తానని, మరి టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్ కావాలని నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన శంకర్కి, ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన శంకర్కి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై సింగరేణి, జై తెలంగాణ. క్లబ్ శ్రీ శంకర్ గారు ఆర్గనైజ్ చేయడము, ఇలాంటి ఒక మంచి ప్రాంగణము విత్ ద సపోర్ట్ ఆఫ్ సింగరేణి కాలరీస్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం జరగడము చాలా ఇంపార్టెంట్. అలాంటి కార్యక్రమాలు ఇంకా జరుగుతూనే ఉండాలి. యోగాసనాస్ కాంపిటీషన్ అనేది యోగా మొత్తము కాంపిటీషన్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది వేరే విషయము. ఏదైనా ప్రదర్శన చేయాలంటే యోగాసనాలు అది ఒక ఇంపార్టెంట్ పార్ట్ మొత్తం యోగాకి. ఆసనాలు కాంపిటీషన్ ఇప్పుడని కాదు, ఎన్నో మోర్ దెన్ 100-200 ఇయర్స్ నుంచి ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉన్నాయి. మైసూర్ మహారాజా, బెంగాల్ తరఫున అలాంటి ఎన్నో రాజ్యాల్లో యోగాసనాలు కాంపిటీషన్స్ కానీ అలాంటి ప్రతియోగిత జరుగుతూనే ఉంది. దానికి ఒక సిస్టమేటిక్ వేలో 1970s
బెంగాల్లో బాడీ బిల్డింగ్ అండ్ యోగాసనాస్ కాంపిటీషన్లో తీసుకొచ్చారు. 1980లో ఇండియన్ యోగా ఫెడరేషన్ ఆ బాడీ బిల్డింగ్ నుంచి